చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ భూమి భారీగా ఉండేది. తెలంగాణ కంటే కూడా ఆంధ్ర ఆదాయం ఎక్కువ ఉండేది. దానికి సాక్ష్యం 2014-15లో ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్లు స్టాంపుల ద్వారా వచ్చిన ఆదాయం 2559 కోట్లు అయితే తెలంగాణలో 2175. 15-16లో 3582 కోట్లు ఆంధ్రప్రదేశ్కి అయితే తెలంగాణకి 3105 కోట్లే. 16-17లో 3475 కోట్లు ఆంధ్రప్రదేశ్ అయితే 3821 కోట్లు కొంచెం పెరిగింది ఆ ఏడాది తెలంగాణలో. అదే సమయంలో 17-18కి వచ్చేడు 4270 కోట్లు ఆంధ్రప్రదేశ్, 4202 కోట్లు తెలంగాణ. 18-19లో 5427 కోట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి 5344 కోట్లు. ఇకపోతే జగన్ వచ్చాక 2019-20లో 5318 కోట్లు ఆంధ్ర అయితే తెలంగాణ 6670 కోట్లు. అంటే ఆంధ్రాకి సంబంధించిన తెలుగుదేశం వాళ్ళు లేకపోతే కమ్మ సామాజిక వర్గం తమ పెట్టుబడులన్నీ తెలంగాణకి తరలించిన హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడంతో ప్రారంభమైనటువంటి అంశం. 2021లో 5603 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ అయితే 5243 కోట్లు తెలంగాణ. అంటే ఆ ఏడాది తెలంగాణ ఆదాయం తగ్గింది 2021లో. 21-22లో 7635 కోట్లు ఆంధ్రప్రదేశ్ అయితే 12372 కోట్లు తెలంగాణ. 22-23లో 8022 కోట్లు ఆంధ్రప్రదేశ్ అయితే 14228 కోట్లు తెలంగాణ. 23-24లో 9,0542 కోట్లు ఆంధ్రప్రదేశ్ అయితే 14,295 కోట్లు తెలంగాణ. తద్వారా ఏదైతే స్టాంపుల్ రిజిస్ట్రేషన్లో 3.75% తెలంగాణ ఆంధ్రాతో పోల్చుకుంటే ఎక్కువ ఉంది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు వస్తే పాత పరిస్థితి వస్తుంది అన్నటువంటిది నమ్ముతున్నది రియల్ ఎస్టేట్ రంగం.